హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తోటే అది కూడా సూపర్ టేస్టీగా ఉండే హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్ చాక్లెట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఇది జస్ట్ 10 మినిట్స్‌లోనే మనకి చాక్లెట్స్ అయితే మన ఇంట్లోనే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసమని ముందుగా మనం డ్రై ఫ్రూట్స్‌ని అయితే తీసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ అంటే బాదాం, కిస్మిస్, కాజు, పిస్తా మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే దాన్ని తీసుకోండి. తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని లో ఫ్లేమ్‌లో ఇలా ఒక 5 మినిట్స్ పాటు దోరగా వేయించండి. ఇలా వేయిస్తే క్రంచీగా చాలా బావుంటాయండి. ఇలా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చాక్లెట్ రెసిపీ చేయడం కోసం నేనైతే డార్క్ కాంపౌండ్ అలాగే మిల్క్ కాంపౌండ్ 2 కూడా తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఓన్లీ డార్క్ కాంపౌండ్‌నే యూజ్ చేయొచ్చు. లేదంటే ఓన్లీ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. కానీ నేను ఈ వీడియోలో డార్క్ అండ్ మిల్క్ కాంపౌండ్స్ రెండిటిని యూజ్ చేసి చేస్తున్నానండి. ఇలా చేశారంటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ 2 కూడా చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే బాయిల్ చేసేటప్పుడు త్వరగా బాయిల్ అవుతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రొసీజర్‌లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసమని మనకు కావాల్సిన ఐటెమ్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ చాక్లెట్ రెసిపీ చేయాలంటే మౌల్డ్ అనేది ఇంపార్టెంట్ అండి. మౌల్డ్ అనేది మీకు ఆన్లైన్‌లో ఈజీగా దొరుకుతుంది. ఇక ప్రాసెస్ చూసుకున్నట్టయితే ముందుగా దీన్నైతే డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో చేయాలండి. లేదంటే ఓవెన్ ఉంటే ఓవెన్‌లో అయినా హీట్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్. కానీ మనం ఈ వీడియోలో ఓవెన్ అయితే యూజ్ చేయట్లేదు. ఓన్లీ డబుల్ బాయిలింగ్ ప్రొసీజర్‌ని తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉందండి. అదేంటంటే చాక్లెట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాక్లెట్‌లో వాటర్ అనేది మిక్స్ అవ్వకూడదు. అలా మిక్స్ అయిందంటే చాక్లెట్ రెసిపీ అనేది సరిగ్గా రాదు. ఎక్కువ రోజు స్టోరేజ్ ఉండదు. కాబట్టి మీరు వాటర్ అనేది మిక్స్ చేయకండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఉందండి. అదేంటంటే ఎప్పుడైనా సరే మీరు చాక్లెట్స్ చేసేటప్పుడు డబుల్ బాయిలింగ్ ప్రొసీజర్ చేస్తున్నట్టయితే కింద ప్యాన్ అనేది చిన్న సైజులో ఉండేటట్టు తీసుకోండి. పైది కొంచెం పెద్దగా ఉన్న నో ప్రాబ్లమ్. ఎందుకంటే కింద వాటర్ హీట్ అయ్యేటప్పుడు వేపర్ అనేది చాక్లెట్‌లో మిక్స్ అయిందనుకోండి, చాక్లెట్ అనేది గట్టిగా అవ్వటానికి టైం పడుతుంది. అలాగే ఎక్కువ రోజు స్టోరేజ్ ఉండదు. కాబట్టి మీరు వాటర్ వేపర్ అనేది ఈ చాక్లెట్‌లో మిక్స్ అవ్వకుండా చూసుకోండి. అప్పుడే చాక్లెట్ అనేది చాలా బాగుంటుంది. డబుల్ బాయిలింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత మనకైతే ఇలా చాక్లెట్ అనేది మొత్తం కూడా కరిగిపోతుంటుందండి. కరిగే టైంలోనే మనమైతే ఇలా కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి. లేదంటే లంప్స్ అనేవి కరగకుండా ఉంటాయి. చాక్లెట్ చేసిన తర్వాత హార్డ్‌గా ఉంటుంది. స్మూత్‌గా రావాలి అంటే ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేశారంటే మీరు నోట్లో వేసుకుంటే వెంటనే డైరీ మిల్క్ చాక్లెట్ ఎలా అయితే కరిగిపోతుందో అది కూడా అలాగే కరిగిపోతుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ గీనైతే యాడ్ చేసుకోండి. ఇది వేయటం వల్ల చాక్లెట్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుందండి. తినేటప్పుడు కూడా టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఇలా చాలామందైతే ఇందులో బటర్, చీజ్, ఘీ ఇలా ప్రతీదీ యాడ్ చేసుకుంటారు. మీ దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే దాన్నైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మిక్స్‌లో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ ఘీ లేకున్నా నో ప్రాబ్లమ్ అండి. ఇది ఆప్షనల్ మాత్రమే. వేస్తే వేయండి, లేదంటే స్కిప్ చేయండి. మీరు లంప్స్ ఏది లేకుండా మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండీ! ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేటప్పుడు కూడా చాలామంది ఇలా మిక్స్ చేసి యాడ్ చేస్తుంటారు. లేదంటే డైరెక్ట్‌గా సిలికాన్ మౌల్డ్‌లోనే యాడ్ చేస్తుంటారు. ఆ ప్రొసీజర్ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత జస్ట్ 1-2 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి. ఇలా అంతా మిక్సింగ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మౌల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మౌల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే ముందు మీకు చాక్లెట్ షైనింగ్‌గా రావాలి అంటే ఈ మౌల్డ్‌కి కొద్దిగా ఘీ అనేది అప్లై చేయండి. ఇలా చేయటం వల్ల మనం చాక్లెట్ డీమౌల్డ్ చేసేటప్పుడు ఈజీగా రిమూవ్ అవుతుంది. అలాగే షేప్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బావుంటుంది. ఇలా అంతా ఘీ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అనేది పక్కన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా హనీనైతే యాడ్ చేసుకోండి. ఈ హనీ వేసి డ్రై ఫ్రూట్స్‌తో చాక్లెట్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఆల్రెడీ చాక్లెట్ మిక్స్‌లో మనం బాదాం, కిస్మిస్, జీడిపప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో మీకు కావాలి అనుకుంటే కొద్దిగా పంప్కిన్ సీడ్స్, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ మీకు డ్రై ఫ్రూట్స్ ఏది అవైలబుల్‌గా ఉంటే దాన్ని మిక్స్ చేసుకోవచ్చండి. ఇలా ఈ మిక్స్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసేటప్పుడు అంతా కూడా ఒకేసారి యాడ్ చేయమాకండి. ఇలా కొద్ది కొద్దిగా చాక్లెట్‌నైతే ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ మౌల్డ్‌ని ట్యాప్ చేయండి. ఎందుకంటే ఇలా ట్యాప్ చేశారంటే
మధ్యలో ఎయిర్ బబుల్స్ ఉన్నా సరే, లంప్స్ ఉన్నా సరే వెంటనే సెటరేట్ అయిపోతాయి. చాక్లేట్ ఫినిషింగ్ అయితే సూపర్‌గా వస్తుంది. లేదనుకుంటే మీరు అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టినట్టయితే మధ్యలో ఎయిర్ గ్యాప్ ఉంటే చాక్లేట్ ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి మీరు అంతా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ట్యాప్ చేయండి. చాలామంది డ్రై ఫ్రూట్ చాక్లేట్ అనగానే ఏం చేస్తారంటే, మనమైతే డ్రై ఫ్రూట్‌ని బ్యాటర్‌లో మిక్స్ చేసుకున్నాం కదండీ! కానీ కొంతమంది అలా చేయకుండా ఈ చాక్లేట్ బ్యాటర్ అనేది మౌల్డ్‌లో ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మధ్యలో ఇలా డ్రై ఫ్రూట్‌నైతే యాడ్ చేస్తుంటారు. ఇలా అయినా సరే చేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. మీరు బ్యాటర్‌లో యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లమ్ అండి. ఇలా మధ్యలో ఫిల్ చేసుకున్నా నో ప్రాబ్లమ్. అది మీ చాయిస్‌ని బట్టి ఉంటుంది. ఎలా చేసుకున్న టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. నేనైతే హనీతో మిక్స్ చేసిన డ్రై ఫ్రూట్ ఉంది కదండీ! ఆ డ్రై ఫ్రూట్‌నైతే మధ్యలో యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ బ్యాటర్‌లో కూడా డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకున్నాను. 2 వేస్‌లో యాడ్ చేసుకున్నానండి. మీకు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకోండి. అది మీ చాయిస్‌ని బట్టి, మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. మీరు ఇలా చేసేటప్పుడు ఇందులో అయితే నేను మధ్యలో హనీ యాడ్ చేశా కాబట్టి మీరు చాక్లేట్ బైట్ తినేటప్పుడు మధ్యలో హనీ తగులుతూ ఉంటుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. డ్రై ఫ్రూట్ అనేది ఇదే తీసుకోవాలంటే ఏమీ అవసరం లేదండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే దాంతో చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఏమీ లేకున్నా నో ప్రాబ్లమ్ అండి. ప్లెయిన్ చాక్లేట్ చేసుకున్నా సరే ఇలా చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇలా అంతా ఫిల్ చేసుకున్న తర్వాత మీరు మాత్రం ఖచ్చితంగా ట్యాప్ చేయాలండి. ఎందుకంటే మధ్యలో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి గ్యాప్స్ అనేది వస్తూ ఉంటాయి. ఎందుకంటే బ్యాటర్ అనేది సరిగ్గా ఫిల్ అవ్వదు. కాబట్టి మీరు మాత్రం ఇలా అంతా యాడ్ చేసుకొని బాగా ఒక 2, 3 సార్లు డబుల్ ట్యాప్ చేయాలి. ఇలా ఈ సిలికాన్ మౌల్డ్ ట్యాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇది తీసుకొని వెళ్ళి డీప్ ఫ్రీజర్‌లో పెట్టాలండి. అందరూ ఏం చెప్తారంటే 10-15 మినిట్స్ వరకు ఖచ్చితంగా డీప్ ఫ్రీజర్‌లో ఉంచండి అని చెప్తారు. కానీ మీరు మిక్సింగ్ అనేది ప్రాపర్‌గా చేసినట్టయితే కేవలం ఒక 5 నిమిషాలే సరిపోతుందండి. మీరు 5 మినిట్స్ డీప్ ఫ్రీజర్‌లో పెట్టారంటే మన చాక్లేట్ అనేది ఇన్‌స్టంట్‌గా రెడీ అయిపోతుంది. మీరు కేవలం మిక్సింగ్ మాత్రమే సరిగ్గా చేయండి. మిక్సింగ్ సరిగ్గా లేనట్టయితే చాక్లేట్ అనేది త్వరగా హార్డ్ అవ్వదు. స్మూత్‌గా ఉంటుంది. తినేటప్పుడు కూడా స్మూత్ అయిపోతుంది. కరిగిపోతుంటుంది. కాబట్టి మీరు మిక్సింగ్ అనేది ప్రాపర్‌గా చేయండి. చేసినట్టయితేనే చాక్లేట్ చేసిన తర్వాత గట్టిగా ఉంటుంది. తినేటప్పుడు సాఫ్ట్‌గా వస్తుంది. మిక్సింగ్ అనేది ప్రాపర్‌గా లేకుంటే చాక్లేట్ రెసిపీ అనేది కరెక్ట్‌గా రాదు. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనం మౌల్డ్ చూసారు కదా! ఇలా రెడీ అయిపోయిందండి. చూసారు కదా! మీరు డీమౌల్డ్ చేసుకునేటప్పుడు ఒకసారి 4 సైడ్స్‌ని ఇలా లాగండి. ఇలా చేసినట్టయితే మీకు చాక్లేట్ మౌల్డ్ నుంచి చాక్లేట్ అనేది సెపరేట్ అయిపోతుంది. చాక్లేట్ అనేది విరగకుండా వస్తుంది. చూసారు కదా! ఇప్పుడు డీమౌల్డ్ ప్రొసీజర్ కూడా చూద్దామండి. మీరు ఇలా ప్రెస్ చేశారంటే బ్యాక్ సైడ్ నుంచి వెంటనే మనకి చాక్లేట్ అయితే సింపుల్‌గా డీమౌల్డ్ అయిపోతుంది. మనం ఘీ అనేది ఎక్కువగా యాడ్ చేసుకున్నాం కాబట్టి పైన వైట్ లేయర్ వచ్చింది. కానీ ఎక్సెస్ చాక్లేట్ అనేది ఏమీ లేదు. మీకు ఘీ వద్దు అంటే మీరు ఘీ అనేది యాడ్ చేసుకోకున్నా ప్రాబ్లమ్ లేదు. చూసారు కదండీ! ఎంత సింపుల్‌గా, ఎంత షైనీగా మన చాక్లెట్స్ అనేది రెడీ అయిపోయాయి. ఇలా మీరు ఉన్న బ్యాటర్‌నంతా కూడా వేసేయండి. చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎక్సెస్ బ్యాటర్ మిగిలింది అనుకుంటే నెక్స్ట్ స్టెప్ మళ్ళీ లైట్‌గా కొంచెం ఆ బ్యాటర్‌ని హీట్ చేసి ఈ మౌల్డ్‌లో ఫిల్ చేసుకోండి. మీ దగ్గర మల్టిపుల్ మౌల్డ్స్ ఉంటే ఎట్ ఎ టైమ్ మీరు చాక్లెట్ ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. 5 మినిట్స్‌లో మన చాక్లెట్స్ అయితే ఇలా రెడీ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చాక్లెట్స్‌ని మనం బర్త్‌డే గిఫ్టింగ్ కానివ్వండి, ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నా సరే పిల్లలకి ఇచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పటివరకు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి.